ఇప్పుడే పర్మిట్ చెక్ చేసిరు మాది. చైనా బార్డర్ నుంచి వెళ్తారు, కొంచెం చూసుకొని వెళ్ళండి అని అంటుండు ఆర్మీ అన్న. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్, చాయ్, బ్రెడ్. నా ముందట పెద్ద ప్యాంజర్ వెళ్తుంది ఆర్మీది. ఇక్కడ ఆర్మీ అన్న వాళ్ళు కాజోలు ఇచ్చారు తినమని. సోలార్ నుంచి కచ్చ రోడ్డు. ఓ ఆన్లే. జై భవాని, వెల్కమ్ టు అవర్ ఛానల్ యోజనాస్. ఇప్పుడు మనం వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఉన్నాము. రండి చూద్దాం వ్యూ ఎట్లుందో. ఇవి తెలుసుగా 3 Idiots మూవీలో ఉండే లాస్ట్కి వస్తుంది మూవీలో, ఇదే అది పచ్చి పులుసుగా. స్కూటరు ఇవన్నీ అవే. ఈ కూర్చునే దాంట్లో ఫోటో దిగాలంటే 40 రూపీస్ అంట. ఈ చెట్టకు పైన 50 రూపీస్ ఛార్జెస్ చేస్తారు ఇక్కడ. ఫోటోలోకి వచ్చిన తిప్పలు అన్న చూడు కప్పలేక వాక్కున్నాడు. ఇచ్చిన మావానికి ఏతులు ఎక్కువ వాడిని నచ్చజాలి ఫోటోలు వేరే నచ్చుకున్నామని. నేను వాకినా కదా నువ్వు కూడా అట్టిన వాక్ అంటున్నా అన్న. బాయ్, టేక్ కేర్. వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నారు. अब जा रहे हो पदुम? हाँ. अच्छा ठीक है. Right sir, we'll go to Leh first. अच्छा ठीक. चांगला. हाँ हाँ. चांगला to Leh to पदुम. पदुम to Delhi. हाँ. ఇప్పుడు మనం ప్లానింగ్ కావాలి. ఇది సెటప్ ఇక్కడ ఒరిజినల్ స్పాట్ ముందు ఉంటుంది మూవీ షూటింగ్. అటు వెళ్దాం. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్. షూటింగ్ అయిన స్పాట్. మూవీ షూటింగ్ అయింది. లాస్ట్లో అక్కడ అది చైనా, ఇది ఇండియా. ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా లాస్ట్లో, అది వచ్చేసి చైనా, ఇక్కడ వచ్చేసి ఇండియా. బా, మాన్ విలేజ్ దాటేసి వచ్చాం. ఇప్పుడే మెరాక్. ఇది మెరాక్కి ఇంకా 8 నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. వాటర్ చూడండి ఎట్లా బ్లూ, మొత్తం బ్లూ కలర్, బ్లూ వాటర్. మొత్తం ప్యాంగాంగ్ లేక్. ఇది హాయ్ చెప్పుకుంటూ పోయేటోళ్ళంతా మనోళ్ళే. మనోళ్ళే అంటే మన దేశ పోలే అని అర్థం. ఇవాళ పొద్దుగాల మనం సెండ్ ఆఫ్ ఇచ్చినాం కదా ప్యాంగాంగ్ కాడ. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రు అన్నమాట. వాళ్ళు నిన్న ప్యాంగాంగ్లో కలిసారు మాకు. మేము వాళ్ళతోనే కలిసి ఉండే. ఇంకా డిన్నర్ ఇటాన్ని కలిసి చేసినాం. ఈరోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోతారు. పోయేటప్పుడు మమ్మల్ని ఇటు ఢిల్లీకి రమ్మన్నారు, కానీ మనం కూడా పోతాం ఇక. भैया हान ले कैसे जाना? हाँ हाँ हाँ. अच्छा ठीक. अच्छा మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు ఇక్కడ. మొత్తం ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళే ఇవన్నీ. రాళ్ళతో మంచిగా కట్టారు. भैया हानले कैसे जाना? हानले ए रोड से. हाँ हाँ
से कच्चा कच्चा रोड ले लेना, ठीक है? अच्छा हाँ, कच्चा रोड ले लो, फिर उधर से मेन रोड पहुंचेगा, बस सीधा उधर से जाओ। अच्छा ठीक है, थैंक यू भैया. जुले సోలార్ నుంచి కచ్చ రోడ్. ఓహ్ ఆన్లే. ఓ వాటర్ క్రాసింగ్. వాటర్ క్రాసింగ్, వాటర్ క్రాసింగ్. అమ్మా ఇప్పుడు వచ్చినాం హైవేకి. ఇదేనేమో హైవే. ఇదేంద్రా రోడ్లో నుంచి కాకుండా పక్క కిందకి వెళ్ళి తీసిపోతుంది. మా దోస్తుగాడు పోతున్న దిక్కెళ్ళి తవ్వ మంచిగా ఉన్నది. నేను పీకుడు దాని లేక దుబ్బలకు వచ్చినాయి. దుబ్బలు ఇరకపోతున్నది బండి. పోతలేదు చేస్తలేదు. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నాడు. కథలు టూ అనమనలేడు. ఇప్పుడు వచ్చినాం. ఆడొచ్చింది ఈట, అది ఈట కాదు, సగం సగం ఉన్నది అంతా. 25 కిలోమీటర్ తర్వాత వచ్చింది మాకు ఈ రోడ్డు. ఈడ సైడ్ కాపమన్నాడు. ఈడేం ఆపకుండానే పోతున్నాడు. దాకా వీడు సైడ్ కాపమన్నాడుగా. నాకు తెలియక నేను ఆడాడ అవుతున్నా. వీడు 5 కిలోమీటర్ల తర్వాత ఆగిండు. వీడు సైడ్ కాపమంటే 5 కిలోమీటర్ల తర్వాత ఆగమనేమో. నాకు తెలియక నేను స్లో అవుతా ఉన్నా ఆడిడ. చాయ్ తాగుదామా? పడ్డావునా? లేప్. పా. మొత్తం ఇసుక ఇదంతా. ఇదే చైనా బార్డర్. పైన ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, చైనా ఫ్లాగ్, చైనా ఇండియా బార్డర్ ఇదే. మొత్తం ఫెన్షన్ వేసారు. చైనా పక్క నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనం. చైనా బార్డర్ కాబట్టి ఎక్కువసేపు ఆగనివ్వరు అక్కడ. పైనుంచి వాళ్ళు సీసీ కెమెరాల్లో చూస్తుంటారంట. వాళ్ళ కెమెరాలు ఎంత షార్ప్ ఉంటాయంటే, నా జాకెట్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ అని చిన్నగా ఉంటుంది, అది గిట్ట వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుందంట. వాడు అనుకోవచ్చు ఎవడిల్లని, తెలంగాణ పూరలు రాబోయే వస్తారు, చైనా పక్కకి కూడా వస్తారు, చైనాలకు కూడా వస్తారు. ఇప్పుడే పర్మిట్ చెక్ చేసిరు మాది.
చైనా బార్డర్ నుంచి వెళ్తారు, కొంచెం చూసుకొని వెళ్ళండి అని అంటుండు ఆర్మీ అన్న. అయితే అన్నకి అడిగి ఉండే, అన్న మీరు తిన్నారా అని అడిగితే, ఇంకా తినలేదు, లంచ్ టైం కాలేదు మాకు ఇంకా అని అన్నాడు. బనానా ఉంది ఇవ్వాలా అని అడిగితే అది ఇంత కూల్లో మేము తినొద్దు అని అన్నాడు. గ్రేప్స్ అయినా తింటారన్న అంటే, గ్రేప్స్ ఇట అది తినలేము ఇంత చలిలో మేము, మధ్యాహ్నం టైంలో ఫుల్ చలి ఉంటుంది ఇక్కడ, నువ్వు అడిగినావు అదే గొప్ప విషయం అని సెకండ్ ఇచ్చిండు అన్న ఆర్మీ అన్న. చైనా బార్డర్ నుంచి వెళ్తారు చూసుకొని వెళ్ళాను అన్నాడు. మీరున్నాక మాకేం భయం అన్న. జై హింద్, జై జవాన్. స్కిడ్ అయిందారా? రైట్. ఉంటుందా స్టాండ్? ఇరవై దాకా కింద పడితే నాకు వీడు ఎక్స్ప్లెయిన్ చేసాను, ఇప్పుడు వీడిగట కింద పడ్డాడు. దీనమ్మ ప్లేస్ మాత్రం మస్తు ఉన్నది. దీనమ్మ మొత్తం ఇది ఎడారి, రకరకాల రోడ్లు వస్తున్నాయి మాకు. ఆ దుబ్బంతా రోడ్డు మీద కొట్టుకొచ్చింది, బండి పోతలేదు చేస్తలేదు. ఇప్పుడు దీనమ్మ రోడ్ ఎదురా మొత్తం దుబ్బనే ఉన్నది, ఎట్లా పోదు ఇప్పుడు? మొత్తం శాండ్. కింద అచ్చులు చూడే కూడా కింద పడ్డట్టుండే ఇంతకు ముందే. అబ్బబ్బబ్బా ఏముంది ప్లేస్! ఈ ప్లేస్ చూస్తుంటే, ఆ బ్రిడ్జ్ చూస్తుంటే ఏదో మూవీ షూటింగ్ది ఉన్నట్టు ఉన్నది, ఏదో 3D గేమ్ ఆడుతున్నట్టు అట్లనే ఉంది ప్లేస్ అంతా. ఇక్కడ ఆర్మీ అన్నోళ్ళు కాజులు ఇచ్చారు తినమని, కాజు పప్పులు. థ్యాంక్ యూ ఆర్మీ అన్న. లోమా బ్రిడ్జ్. ఈ సుడిగాలి రైట్ సైడ్ నుంచి ఆ మూలకేంచి లెఫ్ట్ పోతున్నది, ఇది రౌండ్ తిరుక్కుంటా పోయింది అది. నా ముందట పెద్ద ప్యాంజర్ వెళ్తుంది ఆర్మీది. ఏమున్నాయి పనులు! ఎట్టున్నారా బండ్లు! రే నేను మలుపుతున్నా, నువ్వు వెనకకెళ్ళి గుద్దేసినావురా. అరే చూడాలి కదా నువ్వు వెంటకన్నా.
ఈ హ్యాన్లే అంతా తిరుక్కుంటూ వస్తే మాకు ఒక దగ్గర రూమ్ దొరికింది. ఆడ మంచిగా పన్నీర్ పెట్టి పన్నీర్ తినాక మస్తు రోజులైంది. దొబ్బు తింటున్నాం మస్తుగా. మేము ఆన్లేకి రీచ్ అయ్యాం. ఇక్కడ మిల్కీ వే ఉంటుంది. ఈవినింగ్ 7 నుంచి 11:30 వరకు కరెంట్ ఉంటుంది. కరెంట్ పోయిన తర్వాత మిల్కీ వే ఉంటుంది. అవి వీడియో క్యాప్చర్ కావట్లేదు కానీ ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఇగో ఈడ ఈ స్టార్స్ అన్నట్టు స్పెషల్. ఈడ నైట్ కాగానే కనిపిస్తాయి స్టార్స్. మస్తు ఉంది నైట్ మాత్రం ఈడ. ఇంతటితో మన వీడియో సమాప్తము.